హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పద్మ వ్లాగ్స్. నాకు సబ్స్క్రైబ్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మొన్న నేను క్రాస్ కటింగ్ సాదా బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో చూపించాను. ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా కటింగ్ చెప్పానండి. తప్పకుండా ట్రై చేయండి అందరూ. అదేవిధంగా కటింగ్ కూడా మీకు చాలా ఈజీగా మీరు ఇంట్లో కుట్టుకునే విధంగా నేను చూపిస్తాను. చూడండి, మనం స్టిచ్చింగ్లోకి వెళ్దాం. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి. ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం ఈ షోల్డర్ దగ్గర హాఫ్లో ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఇక్కడ అనేది ఒక మార్క్ చేసుకోవాలి. టక్స్ కుట్టుకోవాలి కాబట్టి ఇక్కడ వర్క్ చేసి 4 ఇంచెస్ అండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4 ఇంచెస్ తీసుకోవాలి. మనం లెంత్ 4 ఇంచెస్ మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకుందాం.
అందరూ క్రాస్ పట్టి కుట్టే దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా క్రాస్ పట్టి ఈజీగా కుట్టుకోవాలంటే చూపిస్తా చూడండి. ఫస్ట్ మనం ఇక్కడ రెండు కుట్టడం వల్ల అనేది మనకు బ్లౌజ్ దగ్గర మందంగా ఉండదండి, కొత్తలాగా వస్తుంది. కస్టమర్ మందంగా లేదని అడుగుతారు కాబట్టి ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్తోనే ఎక్స్ట్రా క్లాత్ ఒకటి తీసుకొని దానికి మనం మన బ్లౌజ్ సీదా క్లాత్ తీసుకోవాలండి. ఈ సీదాకి ఈ క్రాస్ పట్టి సీదా క్లాత్ అనేది ఇలా ఉండాలి. సేమ్ ఇక్కడ సీదా ఉంది కదండి, ఇక్కడ సీదా రావాలి. అదేవిధంగా సేమ్ ఇది లైనింగ్ దీనికి ఉల్టా పెట్టుకొని ఇది సీదా పెట్టుకోవాలండి. క్లాత్ బ్లౌజ్ క్లాత్ ఈ సీదాకు అనేది ఈ క్లాత్ కూడా సీదా అనేది సేమ్ ఉండాలండి. ఇక్కడ షేప్ చూసుకోండి, సేమ్ ఇక్కడ ఇది ఒకటే పెట్టుకొని కుట్టారంటే మీకు అస్సలు కన్ఫ్యూజ్ కాదు. కాబట్టి ఈ విధంగా ఫస్ట్ మీరు సెపరేట్ చేసుకొని కుట్టండి, చాలా ఈజీగా వస్తుంది.
watching.